వ్యవస్థ న్యూస్ యొక్క నడిపించే వాళ్ళు విష్ణు అండ్ మల్లేషు. ఈ ఇద్దరు ఎంతో తాపత్రయంతో ఒక కసి మీద మా జవహర్ నగర్ ఏరియాలో ఛానల్ పెట్టుకొని మాలాంటి కళాకారులను కానీ దళితులను కానీ బహుజనులను కానీ వాళ్ళలోని కళలని బయటికి వెలికితీసి మన ప్రపంచానికి చాటి చెప్పే విధంగా తమ్ముళ్ళు ఇద్దరు విష్ణు అండ్ మల్లేషు చాలా కసి మీద ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా ఆర్థిక సపోర్ట్ లేక చాలా కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళకు మీరందరూ సపోర్ట్ చేసి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహకారం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు మీ కానుకలం మీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ నమస్తే. వ్యవస్థ న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కానుగంటి కాలం వెంకటేష్ అన్నతో ఉన్నాం. ఆయన మాట వింటే అందరికి మంచి ఉంటుంది. అన్న నమస్తే. నమస్తే. బాగురా? బాగున్నా, దేవుని దయ వల్ల. అంతేనా? అంటే మీ ఊరు ఎక్కడ? మా ఊరు వచ్చేసి నాది ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ. ఇప్పుడు జనగామ. మా గ్రామం వచ్చేసి వడిచర్ల గ్రామం. వడిచర్ల మండలం లింగనాగనపురం ఆ గ్రామస్తుని నేను. వడిచర్ల మా ఊరు. విద్యాభ్యాసం ఎక్కడ స్టార్ట్? మా ఊర్లో ప్రైమరీ స్కూల్ దాకా ఉంది, 5th వరకు ఉంది. నా పేరు కానుగంటి వెంకటేశం, నాన్న పేరు జోగయ్య. మా 5 మంది అన్నదమ్ములం మేము. మా అమ్మకు నేను 5వ సంతానం. అట్లా నేను చదువుకుంటప్పుడే ఈ సింధు భోగాతాలు, వీధి నాటకాలు, డ్రామాలు, సర్కస్ చూసేవాడిని బాగా అప్పట్లో. అవి చూసి బాగా నాటకం అంతా నైట్ చూసి వచ్చి ఉదయం పూట మన దోస్తగాలను పెట్టుకొని ఆ పొయ్యిలో బూడిద పూసుకొని కూడా కొన్ని వేషాలు వేసి చీరలు కట్టుకొని సాంద్రి కట్టుకొని అట్లా కొన్ని చేసేది ప్రయత్నాలు ఇంటికాడ అప్పట్లో. తర్వాత హై స్కూల్కి వెళ్ళిన నవాపేట అనే ఒక విలేజ్ ఉంటుంది. హై స్కూల్ 6th నుంచి అక్కడికి పోవాలన్నమాట. అప్పుడు ఆ 6thలో ఒక మన మ్యాథ్స్ టీచర్ ఉండే ఒక ఆయన, వయసులో ఆయన కోట ఆయన లీడర్ పీరియడ్లో అప్పుడప్పుడు పాటలు పాడిపించేటోడు. ఎవరైనా వాడంరా బాబు పాట అంటే మా స్కూల్లో క్లాస్మేట్ పిల్లాడు ఒక బాబున్న పిల్లాడు ఉండే. నేను అప్పటికి చిన్న చిన్న మిసాలు వస్తున్నాయి. నేను ప్యాంట్ వేసుకొని పోతున్నా అప్పుడు ఆ ఏజ్ని ఎత్తున్నా. ఆ బాబున్న పిల్లాడు నిక్కర్ వేసుకొని వస్తాడు, పొట్టి ఉండే. ఆ పిల్లడు పాటలు పాడాడు బాగా. ఆ శ్లోకాలు పాడితే అందరం సప్పలు కొట్టినాం. బాబున్న పిల్లాడు ఆ పాటలు శ్లోకాలు పాడుతుంటే మేము 35 మంది అమ్మాయిలు అబ్బాయిలు సప్పలు కొట్టింది బాగా. నాకు ఎందుకో బాగా బాధ అనిపించింది. అరే ఈ పిల్లోడు రోజు ఒక పాట పాడిస్తున్నాడు సారు, పాడిపించేదేమో వైశ్యుడు సార్ మాస్టర్, పాడేది బాబున్న పిల్లాడు. నేను ఒక దళిత బిడ్డ నుంచి వచ్చినా కదా మార్గం నుంచి, నేను వాళ్ళతో సపోర్ట్ పెట్టుకుంటానే ఒక కసి పెరిగింది లోపల. ఆ 6thలోనే 83 నేను 6th 6వ తరగతి చదువుతున్నా. అట్లా కసి పెరిగి మా అమ్మ దగ్గరికి పోయి రోజు, అప్పుడు సినిమా పుస్తకాలు 15 పైసలు 10 పైసలు ఉండేది. అట్లా ₹1 ఆవిడ అడుక్కొచ్చుకొని కాలం ఎక్కి అమ్మ పుస్తకం కూడా అని చెప్పి అట్లా మా జనగాం టౌన్కు దొంగతనం బాడీ కొట్టి సైకిల్ మీద పోయి ఆ పుస్తకాలు తెచ్చుకొని ప్రతి సినిమాలో ఒక పాట బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుండే అప్పుడు. అట్లా నేర్చుకొని స్కూల్లో పాటలు పాడి మొదలు పెట్టిన. అట్లా నేను 7thలో పాటలు పాడి ఫస్ట్ ప్రైజ్ కొట్టిన స్కూల్లో అప్పట్లో. ఇక కసి మీద 10th వరకు ఛాంపియన్షిప్ తీసుకున్నా. 11 ప్రైజులు కొట్టి ఛాంపియన్షిప్ తీసుకున్నా 10thలో. నాటకాలు వేసినప్పటికీ, డ్రామాలు వేసిన, 10 పోటీలో ఫస్ట్ వచ్చిన, వాలీబాల్ ఆడిన, కబడ్డీ అన్నింటిలో ఫస్ట్ ప్రైజ్ కొట్టి 11 ప్రైజులతో 10th బయటకు వెళ్ళిన. ఇంటర్మీడియట్లో కూడా జనగాం కాలేజీలో గవర్నమెంట్ కాలేజ్ 2 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టిన, సెకండ్ ఇయర్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టిన. అట్లా నన్ను చూసి సిపిఎం వాళ్ళు నన్ను గుర్తించి ఎస్ఎఫ్ఐలో మా ఊరికి వచ్చారు నన్ను చూసి కాలేజీలో. అట్లా సిపిఎం పట్టుకపోయి అందులో పని చేయించారు. అట్లా డివైఎఫ్ఎల్ ఎస్ఎఫ్ఐలో పని చేసిన, అయిపోయిన కళాకారుగా అట్లా ఎదుగుడు ఆధారతోటి ముందుకు వచ్చిన. నా నేపథ్యం పాటలు, దాంతో పాట ఒకటి మంచి పాట పాడు. నీ మధ్య గద్దర్ మనకు స్ఫూర్తి. ఎందుకంతేనా గద్దర్ అన్న ఒక 50 ఏళ్ళు ఆయన ఉద్యమానికి పోరాటం చేసి తన కుటుంబాన్ని వదిలిపెట్టి మన జాతి కోసం, బహుజనుల కోసం పనిచేసింది. కాబట్టి ఆయన చనిపోయిన రోజు ఒక చిన్న వీడియో చూసి నేను పాట రాసుకున్నా. అది మన వర్ధంతికి చేసిన పాట. అప్పుడు డబ్బులు లేక సంవత్సరం తర్వాత ఆ వర్ధంతి కన్నా ఇద్దామని కొంచెం అప్పు చేసుకొని ఆర్థికంగా లేకపోవడం వల్ల మొన్న ఆగస్టు 6 తారీఖు అన్నది వర్ధంతి ఉండే. ఆ పాట చేసి యూట్యూబ్లో పెట్టినా. ఆ పాట మీకోసం వినిపిస్తా. గర్జించ బిడ్డరా మన గద్దరన్నరా, గలము విప్పి గంతులేసి పాడినోడురా, పాటమ్మతోటి పయనమై సాగినోడురా, పాటమ్మతోటి పయనమై సాగినోడురా, పాటమ్మతోటి పయనమై సాగినోడురా. తెలుగు బిడ్డరా
ఆల్వాలుకు వచ్చెరా, ఆల్వాలుకు వచ్చెరా. నిజామాబాదు పాలమూరులో చదువులు చదివేరా, చదువులు చదివేరా, చదువులెన్నో చదివేరా. విప్లవమే విజయమంటూ మనసులోన తలచెరా, మనసులోన తలచెరా, మనసులోన తలచెరా. విప్లవమే విజయమంటూ మనసులోన తలచెరా, మనసులోన తలచెరా, మనసులోన తలచెరా. ఆలు పిల్లను వదిలి అడవి బాట పట్టరా, గర్జించే బిడ్డరా మన గద్దరంగరా. గలము విప్పి గంతులేసి పాడినోడురా, పాటమ్మ తోటి పయనమై పాడినోడురా. ఇది అన్న గద్ద మీద రాసిన పాట చాలా బాగుంటది. అవును 5 చరణాలు ఉంటది. యూట్యూబ్ లో ఉంది పాట. అవును మొన్న చూసిన ఆ, అదే మొన్న వర్ధంతి రోజు కూడా వాడినట్టు అవును పాడిన. పాడినాం. ఇంకోటి మరి బహుజనుల మీద ఈ మధ్య అయిపోయిన బహుజనుల మీద పాట పాడి అదొకటి పాడు బహుజనుల మీద. ఓకే, బహుజనుల మీద ఇది కూడా అన్న నేను 2022లో రాసిన పాట. ఆ, ఇప్పుడు బాగా బహుజనుల మీద నాకు ఎందుకో వెనుకటి నుంచి అవును. తాత ముత్తాత నుంచి మనం బహుజనులం అంటున్నాము అని మనమే జీవిస్తా ఉన్నాం. అవును. స్వేచ్ఛ లేదు మనకు. లేదు. ఎంత ఉన్నా కూడా ఈ బహుజనుల మీదనే అవాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, అంటే అనర్థాలు జరుగుతూ ఉన్నాయి, అంటరాంతరం ఇంకా క్షోభం నడుస్తూనే నశించుడు. అందుకని బాధగా అనిపించి రాసుకున్న పాట. అయితే ఈడ వాస్తవానికి ఈడ మనం గమనించాల్సింది ఏంటంటే అంటే అన్ని పార్టీలలో పోయి మనోళ్ళు ఉంటారు. అవును, బహుజనులు మన ఒక్క సభ పెట్టినప్పుడే ఇక బహుజన వాదం ఎత్తుతారు, తర్వాతకి పోయి పార్టీల జెండా మోస్తారు. మళ్ళీ మర్చిపోతారు. బహుజనులకు రాజ్యాధికారం రా అంటే ఎడం వస్తారు. అవును, మన యూనిట్ కాదు కాదు మరి ఐక్యత మనలో ఉండదు కాబట్టి పార్టీ జెండాలు మోస్తే బానిసలు అయితే తప్ప బహుజనులకు రాజ్యాధికారం రాదు. వాస్తవమే. అట్లా అందుకే ఒకటి మంచి పాట పాడు బహుజనులకు తగ్గట్టు. మార్పు తెచ్చే మార్గములో, మార్పు తెచ్చే మార్గములో నడువు బహుజన. మన భావితరం భవిత కొరకు కదులు బహుజన, మన భావితర భవిత కొరకు కదులు బహుజన, మన భావితర భవిత కొరకు కదులు బహుజన. సంఘటితపు శక్తిగా నువ్వు మారు బహుజన, మన దేశ గొప్ప చరిత్ర నీవు రాయి బహుజన, మన దేశ గొప్ప చరిత్ర నీవు రాయి బహుజన, మన దేశ గొప్ప చరిత్ర నీవు రాయి బహుజన. నీ కొరకే ఉంది నీలి జెండ బహుజన, నీ కొరకే ఉంది నీలి జెండ బహుజన. నీకెదురు లేదు ఎర్రకోట ఏలు బహుజన, ఎదురు బహుజన. మార్పు తెచ్చే మార్గములో నడువు బహుజన, మన భావితరం భవిత కొరకు కదులు బహుజన, మన భావితర భవిత కొరకు కదులు బహుజన, మన భావితర భవిత కొరకు కదులు బహుజన. ఆనాటి నుండి నేటి వరకు అణచబడితిమి, ఆనాటి నుండి నేటి వరకు అణచబడితిమి. తరతరాలు అణిగి మణిగి బ్రతకబడితిమి, ఆ తరతరాలు అణిగి మణిగి బ్రతకబడితిమి. ఎన్నేళ్ళని ఎన్నాళ్ళని ఎదురు చూస్తావు, ఎన్నేళ్ళని ఎన్నాళ్ళని ఎదురు చూస్తావు. ఎదురు లేని శక్తిగా నువ్వు ఎప్పుడైతావు. మార్పు తెచ్చే మార్గములో నవ్వు భజ. మార్పు తెచ్చే మార్గములో నడువు బహుజన, మన భావితరం భవిత కొరకు కదులు బహుజన, మన భావితర భవిత కొరకు కదులు బహుజన, మన భావితర భవిత కొరకు కదులు బహుజన. నేత గౌడ గొల్ల కుర్మ యాదవన్నలు, సాకలి ముడి రాజు కమ్మరి కుమ్మరన్నలు, సాకలి ముడి రాజు కమ్మరి కుమ్మరన్నలు.
బాగా వచ్చింది. రవీంద్ర భారతి ప్రోగ్రామ్ అయినప్పుడు నాకు మంచి పేరు వచ్చింది ఈ పాటతోటి. చాలా మంది మేధావులు ఫోన్ చేసింది. బహుజనుల మీద బాగా రాసిన కాబట్టి అందరూ ఏకమైతే బహుజనులదే రాజకీయాలు. అవునవును, దాని గురించి రాసిన బట్టి బాగుంది. ఇంకోటి మందకృష్ణన్న మీద. మందకృష్ణన్న మీద నేను వాస్తవానికి ఆయన బర్త్డేకు జూలై 7కు అన్నది బర్త్డే ఉండే. వరంగల్లో ఒక 30 లక్షల మందితో కవాతు చేస్తా అని చెప్పి నాకు ఈ విషయం తెలిసింది. ఆ పాటకు అంకితం చేద్దామని అన్నకు రాసి ఆర్థిక స్తోమత లేక నేను పాడలేకపోయినా. ఇప్పుడు 30 లక్ష డప్పులు 1000 గొంతుకుని అన్న ఒకటి నిర్ణయం తీసుకొని ముందుకు వస్తుండు. అందుకోసం నిన్ననే ఆడియో చేసి వచ్చిన. ఈ 1 వీక్లో పాట అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో. ఇది మందకృష్ణన్నకే మన జాతి బిడ్డగా ఆయన అంకితం చేస్తూ రాసిన పాట. నిన్న ఆడియో అయింది. ఈ 1 వీక్లో రిలీజ్ చేస్తా పాటను. అది మన ప్రేక్షకుల కోసం మీ వ్యవస్థను ఇస్తున్న ఇప్పుడు పాడుతున్నా. అన్న మెల్ల కొడిచిరా. మందకృష్ణ మరువబోరు నిన్నెవరన్నా, మందకృష్ణ మాదిగన్నా మరువబోరు నిన్నెవరన్నా, మందకృష్ణ మాదిగన్నా మరువబోరు నిన్నెవరన్నా, మందకృష్ణ మాదిగన్నా మరువబోరు నిన్నెవరన్నా, మహాజనుల బిడ్డవన్న మా మనసులోనే ఉంటావన్న, మహాజనుల బిడ్డవన్న మనసులోనే ఉంటావన్న, మహాజనుల బిడ్డవన్న మా మనసులోనే ఉంటావన్న, మహాజనుల బిడ్డవన్న మా మనసులోనే ఉంటావన్న, యుక్త వయసులో యుద్ధం చేయ, యుక్త వయసులో యుద్ధం చేయ, యుక్త వయసులో యుద్ధం చేయ, దండోరా పెట్టినవన్న, దండోరా పెట్టినవన్న, దండోరా పెట్టినవన్న, మందకృష్ణ మాదిగన్న మరువబోరు నిన్నెవరన్న, మందకృష్ణ మాదిగన్న మరువబోరు నిన్నెవరన్న, మహాజనుల బిడ్డవన్న మా మనసులోనే ఉంటావన్న, మహాజనుల బిడ్డవన్న మా మనసులోనే ఉంటావన్న, అమ్మ నాన్నలకు ముద్దు బిడ్డవు అది పెరుగని పోరాట పడినవు, అమ్మ నాన్నలకు ముద్దు బిడ్డవు అది పెరుగని పోరాట పడినవు, అది పెరుగని పోరాట పడినవు, అది పెరుగని పోరాట పడినవు, అమ్మ నాన్నలకు ముద్దు బిడ్డవు అది పెరుగని పోరాట పడినవు, అది పెరుగని పోరాట పడినవు, అది పెరుగని పోరాట పడినవు, అవమానాలను చూసినోడవు అందరి కొరకై వెలసినోడవు, అందరి కొరకై వెలసినోడవు, అందరి కొరకై వెలసినోడవు, అరే ఆకలికే గల సంగ్రామములో, ఆకలికే గల సంగ్రామములో, ఆకలికే గల సంగ్రామములో అందరినీ గెలిపించినోడవు, అందరినీ గెలిపించినోడివి, అందరినీ గెలిపించినోడివి, మందకృష్ణ మాదిగన్న మరువబోరు నిన్నెవరన్నా, మందకృష్ణ మాదిగన్న మరువబోరు నిన్నెవరన్నా, మహాజనుల బిడ్డవన్న మా మనసులోనే ఉంటావన్న, మహాజనుల బిడ్డవన్న మా మనసులోనే ఉంటావన్న, అరే ఉద్యమాలను చేసినోడవు జైలు జీవితము గడిపినోడవు, జైలు జీవితము గడిపినోడవు, జైలు జీవితము గడిపినోడివి, ఉద్యమాలను చేసినోడవు జైలు జీవితము గడిపినోడవు, జైలు జీవితం గడిపినోడివి, జైలు జీవితం గడిపినోడివి, మడమ తిప్పని మహానేతవు మర్లబడి ఎదిరించే బాటవు, మర్లబడి ఎదిరించే బాటవు, మర్లబడి ఎదిరించే బాటవు, మడమ తిప్పని మహానేతవు మర్లబడి ఎదిరించే బాటవు, మర్లబడి ఎదిరించే బాటవు, మర్లబడి ఎదిరించే బాటవు, ధర్మయుద్ధమే దండిగా చేసి, ధర్మయుద్ధమే దండిగా చేసి, ధర్మయుద్ధమే దండిగా చేసి, జనసంద్రోహం చూపినోడవు, జనసంద్రోహం చూపినోడవు, జనసంద్రోహం చూపినోడవు, మందకృష్ణ మాదిగన్న మరువబోరు నిన్నెవరన్నా, మందకృష్ణ మాదిగన్న మరువబోరు నిన్నెవరన్నా, మహాజనుల బిడ్డవన్న మా మనసులోనే ఉంటావన్న, మహాజనుల బిడ్డవన్న మా మనసులోనే ఉంటావన్న. ఇట్లా కవితమ్మ పాట అన్న మీద నేపథ్యం మీద ఆయన 25 ఏళ్ళ వయసులో దండోరా స్టార్ట్ చేసి 30 ఏళ్ళు ఉద్యమాన్ని కొనసాగించి ఎన్నో అవమానాలు భరించి ఆయన మీద ప్రొఫైల్ మొత్తం రాసిన పాట. ఇది వచ్చే వారంలో యూట్యూబ్లోకి వచ్చేస్తుంది. ఈ పాట అన్నకు అంకితం చేస్తున్నాం మందకృష్ణన్నకే, ఒక జాతి బిడ్డగా అట్లన్నీ అనుకుని రాయాలనిపించింది. 30 దశాబ్దాల పోరాటంలో పోరాటంలో ఒక 6 జనాలలో అన్న గురించి షార్ట్ కట్లో చెప్పిన నాకున్న జ్ఞానంతో రాసిన పాట. మంచుకే మంచుడు దొరకడురా ఈ భారతాన
తాన హై! పెద్ద భోజన మహిళలే కదరా ఈ దునియాలో నా ఎందరో బలి అవుతూ ఉన్నరురా ఈ భారతాన ఉన్నరురా ఈ భారతాన మన మార్పు ఎప్పుడు వస్తాయిరా ఈ దునియాలో నా మారకుంటే బతుకు తిప్పలురా ఈ భారతాన బతుకు తిప్పలురా ఈ భారతాన మారకుంటే మానవ మృగాలు చూడు మాటుగాసి ఉండనేడు మానవ మృగాలు చూడు మాటుగాసి ఉండనేడు చట్టమంటే భయము లేదు సుట్టమోలే తిరగనేడు చట్టమంటే అధికారం ఒకటిదాయే ఆగమే మన బతుకుదాయే మానవత్వం అట్లా కలిసినరా ఈ భారతాన ఆ మానవత్వం అట్లా కలిసినరా ఈ భారతాన మంచికే మంచోడు దొరకడురా ఈ భారతాన మంచుకే మంచోడు దొరకడురా ఈ భారతాన పాడేటి కానీ ఈ మధ్య ఒకటి రాసిన ఎలక్షన్ల కోసం రాసినప్పుడు మొన్ననా మొన్న ఎలక్షన్ల అప్పుడు రాసిన ఆ, ఇప్పుడు పాట బాగా పోతుంది యూట్యూబ్లో పెట్టేది పెట్టినావా ఉమ్. ఏం పాట? మీకోసం ఒక పదచరణ వినిపిస్తా ఓకే ఎదిగినోడే ఎదిగావట్టే ఎండినోడే ఎండావట్టే ఎదిగినోడే ఎదిగావట్టే, ఎండినోడే ఎండావట్టే. ఎదిగినోడే ఎదిగావట్టే ఎండినోడే ఎండావట్టే ఎదిగినోడే ఎదిగావట్టే, ఎండినోడే ఎండావట్టే. కులమతాల కుళ్ళుతోటి కుట్రలెన్నో చెయ్యవట్టే కులమతాల కుళ్ళుతోటి ఏయ్! ఎన్నో చేయబట్టే. కులమతాల కుళ్ళుతోటి కుట్రలెన్నో చెయ్యవట్టే కులమతాల గట్టిగా! కుళ్ళుతోటి కుట్రలెన్నో చేయబట్టే. ఏయ్! అగ్రవర్ణ ఆధిపత్యం అడుగడుగున ఆడుకోవట్టే అగ్రవర్ణ ఆధిపత్యం అడుగడుగున ఆడుకోవట్టే. అగ్రవర్ణ ఆధిపత్యం అడుగడుగున ఆడుకోవట్టే అగ్రవర్ణ ఆధిపత్యం అడుగడుగున ఆడుకోవట్టే. ఏయ్! ఎగబడలా తప్పుకోవట్టే ఎదగకుండా అణచేయవట్టే ఎగబడలా తప్పుకోవట్టే ఎదగకుండా అణచేయవట్టే ఎగబడలా తప్పుకోవట్టే ఎదగకుండా అణచేయవట్టే ఎగబడలా తప్పుకోవట్టే ఎదగకుండా ఏళ్ళ కొద్ది ఏమి బ్రతుకురా ఓ అయ్యలు ఎట్టి బతుకు పాడుగానురా మా అవ్వలు ఎట్టి బతుకు అలలే! ఎట్టి బతుకు పాడుగానురా తరాలే గడవవట్టెరా ఓ అన్నలు తల ఎత్తే రోజులేవిరా మా అక్కలు తరాలే గడవవట్టెరా మా అన్నలు తల ఎత్తే రోజులేవిరా మా అక్కలు ఎదిగినోడే ఎదిగావట్టే ఎండినోడే ఎండావట్టే ఎదిగినోడే ఎదిగావట్టే, ఎండినోడే ఎండావట్టే. అగ్రవర్ణ ఆధిపత్యం అడుగడుగున ఆడుకోవట్టే అగ్రవర్ణ ఆధిపత్యం అడుగడుగున ఆడుకోవట్టే. వెనుక మనలా తిప్పుకోవట్టే ఎదగకుండా అణచేయవట్టే ఎనకమలా తిప్పుకోవట్టే, ఎదురుగుండా చేయవట్టే. ఇంకా జనం ఓట్ల పండుగ వచ్చిందంటే ఒకరికొకడు హే ఓట్ల పండుగ వచ్చిందంటే ఒకరికొకడు దూరం అవుతాం పండుగ వచ్చిందంటే ఒకరికొకరు దూరమవుతాం. మన బతుకులు మర్చిపోతాం మంది కొరకు ఆరాట పడతాం మన బతుకులు మర్చిపోతాం, మంది కోసం పోరాటపడతాం. సతలోన పశువుల తీరు సాటు మాటకు అమ్ముడు పోతాం సకలమున పశువుల తీరు సాటుమాటుకు అమ్ముడు పోతాం. పని పాటలు బంధు పెడతాం పస్తులుండి
మాపు మందు కొడతాం పని విని జెండలు పడతాం పొద్దు మాపు మందులు కొడతాం ఇంటిదాన్ని ఇబ్బంది పెడతాం ఇంత పిల్లల తిట్టుడు తిడతాం ఇంటిదాన్ని ఇబ్బంది పెడతాం ఇంటి పిల్లల పక్క వాళ్ళను పలకారియం ఎటు వాళ్ళను లెక్క చెయ్యం పక్క వాళ్ళను పలకారియం ఎదురు వాళ్ళను లెక్క చెయ్యం మంచి వాళ్ళకు శత్రువులైతాం మోసగాళ్ళకు మిత్రులమైతాం మంచి వాళ్ళకు శత్రువులైతాం మోసగాళ్ళకు మిత్రులైతాం ఎవరి కొరకో ఎందుకు తిప్పలు ఓ అయ్యలు ఎన్నికల్లో ఎన్నో గొడవలు మా అవ్వలు ఎన్నికల్లో ఎన్నో తిప్పలు ఓ అయ్యలు ఎన్నికల్లో ఎన్నో గొడవలు మా అవ్వలు. ఇది ఒకటి పాట ఇది కూడా చాలా బాగుంటుంది పాట. బహుజనులు ఉమ్. అంత ఏకమైతే మనకి మన బహుజనులమే చాలా మందిని అవు ఎలక్షన్ల పండుగ వస్తే ఒక సంబూరం ఉంటుంది మనకు అవును. వారం 10 రోజులు అదే. పట్టించుకో మనం మనకు మనమే చెత్త తయారైపోయి సొంతంగా గొడవ చేసానికి సిద్ధమవుతాం అదే. అట్లా నీ గొంతు నీ పాట నీ వాయిస్ వింటే యూట్యూబ్లో ఒక్కరు వినాలనిపిస్తుంది గది విషయం అన్న అంబేద్కర్ దేవుడు రాశాను ఒక పాట పాట రాసిన ఒక పల్లవి చరణం నేను ఛానల్ పెట్టినా అవు అయితే నాకు చాలా మంది ఇంత పెద్ద గాయకులని నాకు తెలుసు అవు కానీ ఎవరు నాకు అవకాశం ఇస్తలేరు అవును. అయితే నేను అనుకున్నా ఆ, నాతో ఎంతో మంది కళాకారులు కనుమరుగైపోతున్నారు అవు అంటే ఆశ ఉంది పాడాలని కానీ వాళ్ళు వేగలు అవుతలేదు అవు అందుకే నేనే మనసులో పెట్టుకొని ఆ, ఎవరిని మనం అవలేందుకు బతకలేందుకు అవు మనమే అదే. డబ్బులు పోయినా పోలేదు అవును. ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ. నాలాంటి వాళ్ళు ఎంతో మంది కనుమరుగైపోతా ఉన్నారు కదా అవును. అందులో మనం అవకాశం ఇద్దామని చెప్పి ఆ. నేను డబ్బులు అప్పు చేసుకొని ఆ, ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి పాటలు పాడుతూ ఉన్నా బహుజనుల కోసమే మొట్టమొదటి పాట రాసుకున్నా అంబేద్కర్ పాడుతుంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన అంబేద్కర్ ఆ. పాడు అది ఇప్పటి 1,82,000 దాకా పోయింది పాట ఆ, మంచి గుర్తింపు వచ్చింది ఆ పాడుతుంది నాకు అదే అదే. అట్లా ఓ అంబేద్కరుడా ఓ అమర జీవుడా ఓ అంబేద్కరుడా ఓ అమరజీవుడా మా నీలి రంగువా బహుజనుల బంధువా మా నీలి రంగువా బహుజనుల రంగువా మా నీలి రంగువా బహుజనుల బంధువా మా నీలి రంగువా బహుజనుల బంధువా రాజ్యాంగపు నిర్మాతవ మా బతుకులకు బాటవా రాజ్యాంగపు నిర్మాతవా బహుజనులకు బాటవా రాజ్యాంగపు నిర్మాతవ మా బతుకులకు బాటవా రాజ్యాంగపు నిర్మాతవా బహుజనులకు బాటవా మా కన్నీళ్లను కష్టాలను కడతేర్చి కదాదవా నీకు సలాము మేమంత గులాము నీకు సలాము మేమంత గులాము నీకు వందనం నువ్వంటే గౌరవం నీకు వందనం మేమంటే గౌరవం నీకు వందనం నువ్వంటే గౌరవం బలబల నీకు వందనం నువ్వంటే గౌరవం ఓ అంబేద్కరుడా ఓ అమర జీవుడా బలబల అంబేద్కరుడా ఓ అమరజీవుడా మా నీలి రంగువా బహుజనుల బంధువా మా నీలి రంగువా బహుజనుల
ఎన్నిసార్లు నేను అనిపిస్తుంది అన్న నువ్వు ఇలాంటి పాటలు పాడాలంటే ఆర్థికంగా లేకున్నా కూడా నీ టాలెంట్ తెలియ నువ్వు నిరూపించుకొని నువ్వు ఛానల్ పెట్టి పాటలు పాడుతూ బహుజనులకు అండగా ఉండాలి. మనం ఒక పాట ద్వారా నన్ను వచ్చినావు. ఇక భవిష్యత్తులో నువ్వు మంచి ఉన్నత స్థాయికి ఎదిగి మన బహుజనుల తరపున మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మలేష్ అన్న. మీకు కూడా నేను దాదాపు 35 సంవత్సరాల నేపథ్యం నాది. నేను చిన్న నెక్కరు ఏజ్లో ఉన్నప్పటి నుంచే నాకు చాలా ఆడటం కళ మీద చాలా ఇష్టం, బహుజనవాదం మీద బాగా ఆడడానికి చాలా ఇష్టం ఉంటుంది. ఇంకోటి నాకు ఏ గురువులు లేరు, నేను సాహిత్యం చదువుకోలే, డిగ్రీ రోజు చదువుకున్నా అంతే. మా అమ్మతో చిన్నప్పటి కష్టాలు చూసిన కాబట్టి కడుపులో కసి పుట్టింది, కవిగా మారిన తప్ప నాకు గురువు లేరు, ఎవరు చెప్పుకోదగ్గ గురువు నాకు ఎవరు లేరు. నాకు నేనుగా బయటకు వచ్చిన. కానీ మరి నాకు ఇంత అవకాశం మీరు ఇచ్చినందుకు వ్యవస్థ న్యూస్కు మీ యొక్క మలేష్ అన్నకు నా తరపున నాకు తరపున మీకు అందరికీ ప్రేక్షకులకు మీకు అందరికీ నా యొక్క కళాబంధనాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఓకే అన్న, మంచిది.